ఫ్రిడ్జ్లో పెట్టకూడని పదార్థాలు. బంగాళదుంపలు. ఇవి చల్లదనం వల్ల బంగాళదుంపలలో మొలకలు వస్తాయి. అవి మొలకలు వచ్చి త్వరగా పాడైపోతాయి. టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి రుచి తగ్గుతుంది. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల తడిగా మారి త్వరగా పాడైపోతాయి. వాటి సువాసన ఇతర పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుంది. ఇవి ఆ చల్లదనానికి మొలకెత్తే అవకాశం ఉంటాయి. వెల్లుల్లి చల్లదనంతో మొలకెత్తే అవకాశం ఉంటుంది. తేమ పడి త్వరగా కుళ్ళిపోతాయి. అరటిపండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లదనం వల్ల చర్మం నల్లగా మారుతుంది, త్వరగా కుళ్ళిపోతాయి. మాగుతున్న పండ్లు. మామిడి పండ్లు, జామ పళ్ళు వంటివి మాగుతున్నవి పెడితే అవి ఖరాబ్ అవుతాయి. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది గట్టిగా మారుతుంది. బ్రెడ్ని ఫ్రిడ్జ్లో ఉంచడం ద్వారా త్వరగా గట్టిపడుతుంది. ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి గట్టిగా మారుతాయి. పప్పుధాన్యాలు మరియు పొడి ధాన్యాలు. పప్పుధాన్యాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తేమ పడి బూజు పట్టే అవకాశం ఉంటుంది. వీటిని ఎండలోనే నిల్వ ఉంచాలి. మనం ఏ పదార్థాన్నైనా ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఎయిర్ టైట్ లేదా మూత పెట్టిన డబ్బాలో ఉంచితే మరింత బాగుంటుంది. డోర్ దగ్గర ఎక్కువగా తెరిచి పెట్టవద్దు. ఉష్ణోగ్రత తగ్గిపోతుంది, అవి త్వరగా పాడైపోతాయి. పండ్లు, కూరగాయలు వంటివి వేరువేరుగా ఉండాలి.